అయితే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను. ఆయనకి ఇప్పుడు ఆయన కొడుకు సీఎంగా ఉన్నారు ఏపీలో, జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి కొడుక్కి ఉన్న తేడా ఏంటి సార్? అసలు రాజకీయాల్లో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? నాకు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన అనుభవం కానీ లేదు. కాకపోతే ప్రజల నాడు ఏంటంటే, కొంచెం నేను చెప్పే విధానం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చాలా డెమోక్రటిక్గా, ప్రజల మనిషిగా, చిన్న పెద్ద లేకుండా అందరినీ దగ్గర తీసుకొని మాట్లాడేవాడు, ఆ సమస్యలు వినేవాడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. కొంచెం అంటే మనసున్న వ్యక్తిగా పేరుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే కొంచెం అంటే స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కొంచెం ఫ్యూడలిస్టిక్ ఉన్నట్టు నాకు తెలుస్తుంది, అంతేగాని నాకు కరెక్ట్ డైరెక్ట్ ఏం తెలియదు. మీరు ఆర్థో సర్జన్గా చేశారు, అట్లాంటిది మీ నాన్నగారి కోరిక కదా మీరు డాక్టర్ అవ్వాలని. ఒకవేళ ఆయనే కనుక బతికి ఉంటే మీరు రాజకీయాల్లోకి వస్తానంటే ఆయన ఒప్పుకునేవారు కాదా? అది తెలియదమ్మా. లంగ్ బ్యాక్ అంటే 2004 చనిపోయి బాగా రోజులు అయింది. 2000 కాదు, నేను డికలెక్ట్ చేసుకోపోతుంటే కానీ ఓకే, చాలా రోజులు అయింది, 30 ఏళ్ళు అయింది. సో అయితే తన కోరిక ఉండేది. అంటే ఆయనకు ఒకసారి బాగా సిక్ అయిపోయి ఇట్లా హాస్పిటల్లో 2-3 గంటలు వెయిట్ చేసాం, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు. సో ఆయన అనుకున్నాడు, ఇక మా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు కదా అని. నేను అప్పుడు ఇంకా 8th or 9th స్టాండర్డ్. సో ఆయన కోరిక మేరకే నేను యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, అంటే మా ఎల్డర్ బ్రదర్ ఒకసారి ఇంజనీర్. అయితే నేనే లాస్ట్. అయితే అసలు మెడికల్ ఫీల్డ్ అనేది ఇప్పుడైతే పెద్ద మాఫియాలో తయారైంది సార్. అప్పటికి ఇప్పటికి మెడికల్ ఫీల్డ్లో వచ్చిన తేడాలు ఏంటి? అసలు వైద్య రంగంలో వచ్చిన టెక్నిక్స్ అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, కాకపోతే ఖరీదు అయిపోయింది వైద్య రంగం అనేది. మాఫియా అనలేమండి, వాళ్ళు బాగా సర్వీస్ చేస్తారు మెడికల్స్. ఇప్పుడు మీరు ఊహించండి, ఒకరోజు హాస్పిటల్ లేవనుకోండి, అట్లా కాదు. కానీ వీళ్ళు అన్నంత ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏమి ఇన్సెంటివ్స్ లేవు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక డాక్టర్ హాస్పిటల్ కట్టాలనుకున్నాడు, ఆయనకు ఒక ల్యాండ్ ఫ్రీ ఇవ్వడమో లేకుంటే లోన్స్ బ్యాంక్ ద్వారా ఇంట్రెస్ట్ ఫ్రీ ఇవ్వడమో ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు ఒక కమర్షియల్గా ఒక ఇప్పుడు మన ఏది ఎంటర్ప్రీనింగ్ ఉంటుంది కదా, బట్టల షాపు కానీ ఇంకేదో హోటల్స్ ఎట్లా ఉన్నాయో హాస్పిటల్లో అంతే. గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు దే పేయింగ్ ట్యాక్స్ ఎవ్రీథింగ్, కమర్షియల్ ట్యాక్స్ కానుండి ఎస్టాబ్లిష్మెంట్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కడతా ఉన్నారు. వాళ్ళు సొంత డబ్బులతో ల్యాండ్ కొనుక్కోవాలి, సొంత డబ్బులతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్విప్మెంట్ మీద ఇన్సెంటివ్స్ లేవు. సో కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళు లోన్ తీసుకొని పెట్టారు, మనం ఫ్రీగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అయితే బేసిక్గా చాలా ఖర్చు తక్కువ అండి మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మీరు అమెరికాకు ఇండియాకు కంపేర్ చేస్తే అమెరికాలో ఉన్న వైద్యానికి ఇండియాలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ వైద్యానికి ఆల్మోస్ట్ ఒక 1 year కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, గ్యాప్. కానీ కాస్ట్లో మాత్రం ఒక 10 times డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ బాగా చీప్. కాకపోతే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ప్రజలలో, అంటే జనరల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాన్ని వేరే విధంగా అనుకోకండి. ఒక చిన్నపిల్లవాడు ఎల్కేజీ స్కూల్లో ఇలా మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికితే ₹1,00,000 డొనేషన్ అడుగుతున్నారు. దానికి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, దొరికింది కదా. కానీ అదే ఒక హార్ట్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లంతో ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఆరోగ్యంగా బయటకు వస్తే ఆయన సెలబ్రేట్ చేసుకోడు. ప్రాణాన్ని కాపాడినా కానీ సెలబ్రేట్ చేసుకోడు. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది నాకు అనవసరంగా. అంటే పీపుల్ మైండ్ సెట్ ఏదంటే దే ఆర్ రెడీ టు స్పెండ్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక ప్రాణం బతికింది, సెలబ్రేట్ చేసుకోరు. అంటే అట్లా నేను అనేది, ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కున్నాడు అనుకోండి, ఒక ప్రాపర్టీ కారు కొనుక్కున్నాడు, సింపుల్ కారు, ఒక 20 లక్షల కారు కొనుక్కున్నాడు. ఆయన మిఠాయిలు పంచుకుంటాడు, లోన్ తీసుకుంటా కొనుక్కుంటాడు, ఆయన ఖర్చు కింద చూడడు దాన్ని. అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ రోజు హోటల్ పోతారు. కానీ అదే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయం జరిగింది అనుకోండి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, బాగా అయిండు, బయటపడ్డాడు, హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన సెలబ్రేట్ చేసుకోడు. అంటే అదొక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కింద చూస్తారు. హెల్త్ అన్నది పబ్లిక్లో మైండ్ సెట్ చేంజ్ కావాలి. డాక్టర్గా నేను చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్కు పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, కన్స్ట్రక్షన్ లేకుంటే వాళ్ళ టూరిజం కొరకు, లేకుంటే వాళ్ళ పార్టీలకు, ఫంక్షన్కి తప్పలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ హెల్త్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టాలనేది ఒకటి. హెల్త్ కూడా మన బాధ్యతనే, మన హెల్త్ మన బాధ్యత. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు?
మనం కారు, చిన్న కారుకు 2 లక్షలు 5 లక్షల కారుకు మనం ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం, మన ఆరోగ్యానికి మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటలే, దానివల్ల కాస్ట్లీ అవుతుంది. ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి. హెల్త్ అవగాహన లేకపోవడం మన పిల్లలను చదివించడము వాళ్ళను ఎంత ఇంపార్టెంటో మన కుటుంబం ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కొంచెం డబ్బు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోకపోవడం వల్ల ఎమర్జెన్సీ వచ్చేసరికి వాళ్ళు ప్రాబ్లంలో పడుతూ ఉన్నారు. దాన్ని ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్గా చూసి దాంతో బాధపడుతున్నారు. కానీ యాక్చువల్లీ కాస్ట్ తక్కువనే మనకి ఇండియాలో. కాకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరోగ్యశ్రీ పథకం రావడం వల్ల ఇవాళ పేదలకు కూడా చాలా మందికి కార్పొరేట్ వైద్యం అందుతున్నది. అందరు కూడా చాలా మంది మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. కానీ మాఫియా అని అనలేము, అంటే ఒక 5-10% అందరూ అనలేము కదా. అలాగే డాక్టర్స్ అంటేనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. అట్లాంటిది పొలిటికల్కి డాక్టర్స్కి ఎట్లా సెట్ అవుతుంది అసలు? అంటే తీవ్రమైన పదజాలం ఉంటుంది సార్ పొలిటికల్లో, రాజకీయాల్లో, మీకు తెలియనిది ఏం కాదు. ఎలా మీరు అంటే అట్లా డాక్టర్స్ మెత్తగా ఉంటారని ఏం లేదు. ఎందుకంటే డాక్టర్స్ రోజు పబ్లిక్లోనే ఉంటారు, రోజు వందల మందితో కలుస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కలుస్తూనే ఉంటారు. కాబట్టి మన చరిత్రలో చూసినాము డాక్టర్స్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డాక్టరే, చెన్నారెడ్డి గారు డాక్టరే. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, ఇవాళ అసెంబ్లీలో 15 మంది డాక్టర్లు ఉన్నాం ఇప్పుడు తెలుసా. 15 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ స్పెషలిస్టులు ఉన్నారు. సో డాక్టర్లను తక్కువ అంచనా వేయకండి. తక్కువ అంచనా కాదు, అంటే ఆ రకమైన వల్గారిటీ లాంగ్వేజెస్, అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఎలా తీసుకోగలుగుతున్నారు? అంటే ఇప్పుడు డిఫరెంట్ బాల్ గేమ్ ఇది. నువ్వు పాలిటిక్స్లోనే ప్లే చేయాలి కదా, అడాప్ట్ అవుతారు దానికి, తప్పదు కదా. ప్రజా జీవితంలో ప్రజలకు తగ్గట్టుగా ఏది అవసరం ఉంటే అది మూడు కావాల్సిందే, లేకుంటే మనం సక్సెస్ కాలేము దాంట్లో. మీరు ఒక 5-6 సంవత్సరాల క్రితం బండ్ల గణేష్ గారితో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. అంటే నేను ఎమ్మెల్సీగా నేను 2014లో, నేను 2009 నుండి 2014 వరకు నేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ కాన్స్టిట్యున్సీ. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ఈ తెలంగాణ ద్రోహి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ బాజిరెడ్డికి, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండే, ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. అప్పుడే నేను ఆయనతో కేసీఆర్తో కొట్లాడితే నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత 2018లో మళ్ళీ నేను అడిగాను, నాకు ఎమ్మెల్సీ అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే కావాలా టికెట్. ఎందుకంటే నేను ఒక లీడింగ్ ప్రొఫెషన్ నుండి వచ్చాను, నేను ప్రజా జీవితంలో ఉండాలనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఎమ్మెల్సీ అనేది టీఆర్ఎస్లో ఒక డమ్మీ పోస్ట్, అది ఏదో జీతం అంటే మంత్లీ శాలరీ తీసుకొని ఇంట్లో కూర్చోడానికి పనికొస్తే, ప్రజలలో ఉపయోగపడదు. అయితే నేనేమో అంటే ఆ పార్టీ చేయనియాలి, అక్కడ చేయలేమా అంటే అక్కడ ఉన్న పార్టీ కానీ లీడర్ చేయనిస్తే చేయొచ్చు. కానీ అట్లా లేకుండా నువ్వు డమ్మిగా ఉండు, నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరగాకు, నువ్వు ఏదో జీతం తీసుకొని ఇంట్లో ఉండంటే, నాది లీడింగ్ ప్రాక్టీస్ అప్పుడు. అంటే చాలా లీడింగ్ ఉండే, రోజు 4-5 సర్జరీ చేసేవాళ్ళము, 50 బెడ్ల హాస్పిటల్. సో అదంతా వదులుకొని వచ్చాము. వదులుకున్నందుకు రిగ్రెట్స్ లేదు నాకు. కాకపోతే ప్రజా జీవితానికి వచ్చాము, తెలంగాణ ఉద్యమంలో వచ్చాము, ప్రజలకు ఉపయోగపడని పోస్టులు నాకు ఎందుకు అన్న దాని మీద నేను సీరియస్గా ఎమ్మెల్యే టికెట్ అడిగాను. అడిగితే ఆయన ఇవ్వడం కుదరదు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. 3 ఏళ్ళ పదవిని వదిలేసి అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి వచ్చాను నేను. అప్పుడు జాయిన్ అయినప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయినండి.